వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోయర్ ట్యాంక్ బండ్లో కూతురుతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్. పీర్జాదిగూడలో శ్రీదేవి ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రారంభించిన మేయర్ జక్కా వెంకటరెడ్డి. నగరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ పర్యటన ప్రాచుర్యాన్ని వివరించిన సంస్థ ప్రతినిధులు. నిజామాబాద్లో బీడీ కార్మికుల మహాధర్నా. బీడీ పరిశ్రమను పరిరక్షించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా కోదాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 9.5 కేజీల వెండి, 8 తులాల బంగారం నగదు స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అనేక సమస్యల మీద సంగారెడ్డి నియోజకవర్గానికి ప్రధానంగా ఏంటంటే మెడికల్ కాలేజీకి సంబంధించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టరు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ కావాలని ఒక డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. గతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజు ప్రపోజల్ 2000 అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి సంగారెడ్డికి రావాల్సిన ఒక మెడికల్ కాలేజ్ సిద్దిపేట తరలించిన తర్వాత మరి 4 ఏళ్ళు 2014 నుంచి ఒక 4 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. 2018లో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పరంగా వచ్చినప్పుడు కూడా సంగారెడ్డిలో తప్పకుండా అవసరము, జిల్లా హెడ్ క్వార్టరు, నేషనల్ హైవే మరి బాంబే హైవే ఉంది. 10 నియోజకవర్గాల ప్రజలు సంగారెడ్డితో పాటు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది పేదవారు ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరము అని వారు కూడా ప్రామిస్ చేసిర్రు. కాంగ్రెస్ శాసనసభ్యులుగా నేను కూడా అనేక పలుమార్లు నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రశ్న అడిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి తప్పకుండా నేను కూడా మాట ఇచ్చినా చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మరి మంజూరుకు సంబంధించిన యొక్క ప్రయత్నాలు ఎక్కడ కూడా ఒక శాంక్షన్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ నేషనల్ హైవే ప్రక్కన శ్రీదేవి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, కార్పొరేటర్లు హాజరయ్యారు. దీనిలో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాలైన చేనేత వస్తువులు, ఆట బొమ్మలు, మాస్క్, శానిటైజర్లు ఉన్నాయని తెలిపారు.
ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు నేషనల్ హైవే పైన శ్రీదేవి ఎగ్జిబిషన్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీంట్లో రకరకాల గేమ్స్ అంటే స్లైడ్లు, స్వింగులతో పాటు మంచి జైంట్ వీలు ఇట్లాంటి అన్ని వసతులు ఈ ఎగ్జిబిషన్లో నిర్వాహకులు కల్పించారు. అట్లాగే షాపింగ్ కూడా చేసుకోవడానికి మంచి హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు బొమ్మలు కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అట్లాగే గేమ్స్ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ కానీ, షూటింగ్ కానీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసారు. మహిళలకి, పిల్లలకి మంచి ఫ్యాబ్రిక్ తోటి, హ్యాండ్మేడ్స్ తోటి మంచి వస్తువులు కూడా అంటే డ్రెస్సులు కానీ, లేకపోతే చీరలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లాంటి రకరకాల వస్తువులు చాలా బాగా సరసమైన ధరలకి ఇక్కడ మన ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన వరంగల్ హైవే పైన రామంతపూర్, ఉప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యుఏ వార్డులో ఈ శ్రీదేవి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోష విషయం. సంవత్సరం కాలం పాటు ప్రజలు ఎంతో ఇబ్బందులతో, బాధలతో ఈ కోవిడ్-19తో జనాల్లో ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోకి ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళడం ప్రారంభించారు. ఇవాళ పిల్లలు కానీ, పెద్దలు కానీ ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా అనిపించే వాతావరణంలో మంచి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వారందరూ కూడా, యజమానులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం లాగే ఒక మధ్యలో ఒక సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వీళ్ళ ఎగ్జిబిషన్ బాగా దిగ్విజయంగా, గ్రాండ్గా, మంచి లాభాలతో సక్సెస్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించేందుకు హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం అలియన్స్ ఆధ్వర్యంలో పర్యాటకులకు అవగాహన కల్పించేందుకు రోడ్ షో, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అలియన్స్ సభ్యులు మాట్లాడుతూ, మా అలియన్స్ కొన్ని ఏళ్ల నుండి భారత్ విదేశాలలో జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటకానికి ప్రాచుర్యం కల్పించేందుకు నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. తెలంగాణ టూరిజం మాదిరిగానే జమ్మూ అండ్ కాశ్మీర్ పర్యాటకానికి ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. కాశ్మీర్ ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయని, గత సంవత్సరం కోవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. కావున ఇప్పుడు పర్యాటకులకు కాశ్మీర్లో కోవిడ్తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ప్యాకేజీలు కల్పించామని అన్నారు. Mohan, President's Call Club, Hyderabad. Good evening. I'm happy to be part of the press conference. It's from SCAL. You know, it's the world's largest opening up. So, and my second purpose to visit Hyderabad here, like so many colleagues are here. I was here in February 2020, and that time the narration was something else because the COVID started from March, and I took this presser and we discussed our inbound tourism for our country, which has seen its highest increase. About the creation of the we are here on behalf of Union Technique Tourism Alliance. So one of the oldest organization in Kashmir. We are always doing the promotion shows in the south. The second time here in Hyderabad. COVID is the first time. So one main motive is to promote Jammu Kashmir. And this time we have the theme of explore Kashmir and beyond. So we are inviting the people of Hyderabad because there is a huge number of people who are interested to visit Kashmir this year. Also, we are getting a number of queries and people visiting, traveling from this place. And at present, we have many Jammu and Kashmir. In Kashmir, that the Zojula road, which is leading towards Ladakh, and Dras is the second coldest place in the world after Siberia. And the road to Leh Ladakh from Srinagar has been opened first time in the month of March. This is the first time. It has made a history since from 1970. Since from that time, the road was first time open in the month of March. Normally, the road gets open in the first week of June onwards. Night flights have been started by the Go Ahead history. That Go Ahead has started night flights to తెలంగాణ
బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ పిలుపుతో భాగంగా మహాధర్నాలో పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చర్యలతో పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని కట్టబెట్టడానికి పూనుకుంటున్నారని ఆయన అన్నారు. బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు బీడీ పరిశ్రమను కాపాడటానికి చట్టసభలలో కృషి చేయకపోవడం కార్మికుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట సవరణ చేసుకొచ్చింది. ఇది 60 లక్షల మంది బీడీ కార్మికుల యొక్క పొట్టలు కొట్టే చట్ట సవరణ. ఈ చట్టం కనుక పార్లమెంటులో కనుక ఆమోదం పొందితే మన దేశంలోనే కాదు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది బీడీ కార్మికులు రోడ్డును పడతారు. ఇప్పటివరకు వాళ్ళకి జీవనాధారంగా ఉన్నటువంటి బీడీ పరిశ్రమ అంతా కూడా మొత్తం కుదేలైపోద్ది. ఇవాళ బీడీ రంగంలో వచ్చినటువంటి ఈ చట్ట సవరణలు ఏదైతే ఉన్నాయో అత్యంత అప్రజాస్వామికంగా ఉన్నాయి, దుర్మార్గంగా ఉన్నాయి. ఏదైతే బీడీ కట్టలు అమ్ముకున్నటువంటి చిన్న దుకాణాలు కానీ, బడ్డీ కొట్లు కానీ, కిల్లీ కొట్టు కానీ, పాన్ షాపుల్లో కానీ బీడీ కట్టలు అవుపడకుండా వాటిని అమ్ముకోవాలనే షరతు పెట్టారు. అలాగనే 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అమ్మితే వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్షను పెట్టారు. అలాగనే బీడీ కట్టల మీద ఎలాంటి బ్రాండ్లు కానీ వాళ్ళ కంపెనీల పేర్లు ఉండకూడదని చెప్పారు. ఇలాంటి చట్ట ఆంక్షలన్నీ కూడా మొత్తం బీడీ కార్మికుల యొక్క జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకనే మొత్తం లక్షలాది మంది బీడీ కార్మికులు రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నల్ల చట్టం, దుర్మార్గమైన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పోరాడుతున్నారు. అలాగనే ఈరోజు ఇలాంటి చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికుల తరఫున నిలబడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు దీని మీద స్పందించకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అందువల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటే సిఐటియు అంగీకరించదు, సహించదు. పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమైందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి మన గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చిందా కేసీఆర్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం? ఎందుకంటే కవితక్క ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ వచ్చిందా రాలేదు? ఇంకో పదవి వచ్చిందా రాలేదా? వాళ్ళకు పదవి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. మరి మన బీడీ బతుకుపోయింది అనుకోండి, మనకి బీడీ బతుకుపోయిన తర్వాత ఇంకేమైనా బంగారు బతుకు వస్తుందా? మనకి కాదు. ఏం చేయాలి? ఎందుకు ఈ చట్టం వచ్చింది? సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ భాస్కరన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హుజూర్ నగర్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. వారి నుంచి 9.5 కేజీల వెండి, 8 తులాల బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. మఠంపల్లి మండలం రామచంద్రపురానికి చెందిన 4 యువకులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎస్పీ భాస్కరన్ వెల్లడించారు. ఈ గ్యాంగ్లో మొత్తం 4 అఫెండర్స్ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ బానోత్ సైదు A1, తర్వాత A2 అంగోత్ శుక్రు, రూపావత్ నరసింహ A3, A4 వచ్చేసి రూపావత్ బాలు. వీళ్ళ 4లో రూపావత్ బాలు అని అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మిగతా 3 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు 4 కూడా కలిసి దాదాపు 15 అఫెన్సెస్ చేశారు. 15 అఫెన్సెస్ కూడా మన గోదాక్ సబ్ డివిజన్, తర్వాత ఖమ్మం జిల్లా అండ్ కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా అంటే ఏపీ స్టేట్. సో 3 చోట్ల కూడా చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చేసేది మొత్తం కూడా టెంపుల్ అఫెన్సెస్.
ఈ లాస్ట్లో కొంతకాలంగా మీరు చూస్తుంటారు టెంపుల్ అక్కడక్కడ ఈ ఉండియల్ చోరీలు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. సో లాస్ట్ 6 monthsలో దాదాపు వీళ్ళు 15 అఫెన్సెస్ చేశారనమాట. హుజూర్ నగర్లో 4, గర్దేపల్లి 1, మఠంపల్లి 1, వేలచెరువు 2, చింతలపాలెంలో 2. ఇది కాకుండా ఒక ఏటీఎం దొంగతనం చేయడానికి అటెంప్ట్ కూడా చేశారనమాట. వాళ్ళు కూడా వీళ్ళు ఈ గ్యాంగే చేసింది. అది కూడా తర్వాత కూసుమంచిలో 2, కృష్ణా జిల్లాలో 1. సో దాదాపు 15 అఫెన్సెస్ వీళ్ళు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండారు శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల పట్ల వివక్షత, నిర్లక్ష్యం వైఖరి చూపుతోందని మండిపడ్డారు. 8వ పీఆర్సీ నుండి 10 పీఆర్సీ వరకు ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ వేతనాన్ని, మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనాన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి అమలు చేశారు. ఇప్పుడు 11వ పీఆర్సీలో మున్సిపాలిటీ కార్మికులకు వర్తింప చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి కార్మికులు పనిచేశారని అన్నారు. 11వ పీఆర్సీలోనే మున్సిపల్ కార్మికులకు వర్తింప చేయకుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు. అవసరమైతే కార్మికులంతా వేతనాల పెంపు కోసం సమ్మెకు సిద్ధమవుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, ఎర్రోల రాజయ్య, అంజన్న, దుర్గయ్య, లక్ష్మి, భారత్, విజయ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ బేసిక్ వేతనం ఇలా కనీస వేతనం నిర్ణయించడం విజ్ఞప్తి. అది మీరు గవర్నమెంట్ తప్పకుండా పంపండి, మీ తరపు నుంచి తప్పకుండా పంపండి. మా విజ్ఞప్తి అది. ఎందుకంటే మీరు చదవండి, కష్టపడి పనిచేసిన వాళ్ళు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీని ఉద్యోగస్తులకు వర్తింపజేస్తూ ప్రకటన చేసింది. 11వ పీఆర్సీని రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికులకు కూడా వర్తింపజేయాలని సందర్భంగా మేము కొత్తపల్లి మున్సిపాలిటీలో ధర్నా చేయడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కరోనా ఫ్రంట్ లైన్లో అనేక సేవలు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అన్ని రకాల కార్మికులను విస్మరించడం చాలా బాధాకరమైన విషయం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 8వ పీఆర్సీ, 9వ పీఆర్సీ, 10వ పీఆర్సీ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల బేసిక్ వేతనం, మున్సిపాలిటీ కార్మికుల కనీస వేతనం నిర్ణయించేటువంటి పద్ధతి ఉన్నది. ఈరోజు ఆ పద్ధతిని విస్మరించి మున్సిపాలిటీ కార్మికులకు 11వ పీఆర్సీని ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకర విషయం. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే 11వ పీఆర్సీ మున్సిపాలిటీ కార్మికులకు వర్తింపజేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే సమ్మె కూడా పోతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బండారి శేఖరు, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు. హింసలేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని అంతర్గాం జెడ్పీటీసీ అమల నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని సబితా అనాథాశ్రమంలో ఏపీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆముల పరశురాం 31వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీటీసీ దంపతులు పరశురాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమంలోని అనాథ చిన్నారులకు పండ్లు అందజేశారు. ఆశ్రమ నిర్వాహకులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముర్మూర్ గ్రామ సర్పంచ్ బాదవేన స్వామి, పెద్దంపేట గ్రామ వార్డు మెంబర్ బోయబోతుల కుమార్, నాయకులు కొలిపాక మహేందర్ రెడ్డి, తూర్ల నాగరాజు, పెద్దపేట గ్రామ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
మా అన్నగారు ఆముల పరశురాములు లా స్టూడెంట్ ఎల్ఎల్బి చేస్తున్న కార్యక్రమంలో 1990 మార్చి 24 తారీఖు నాడు ఎర్ర జెండా ముసుగులో దుర్మార్గుడైనటువంటి బొజ్జ భిక్షమయ్య ముఠ సింగిల్గా పోతుంటే హత్య చేయబడ్డాడు మా అన్నగారు. విద్యార్థి నాయకుడు, ఉద్యమ నాయకుడు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసి మా పెద్దపేట గ్రామాన్ని, మన రామగుండం ఏరియా ప్రాంతాన్ని, పేద ప్రజలను ఏకం చేసి భూస్వాములకు వ్యతిరేకంగా విద్యార్థులను ఏకం చేసి రామగుండం స్కూల్లో పీడిఎస్ నాయకునిగా ఎదిగి మా ఇల్లుని, మా తల్లిదండ్రిని మమ్మల్ని విడిచిపెట్టి పూర్తికాల కార్యకర్తగా బయటికి పోయిన మా అన్నను ఈ దుర్మార్గపు మూట 1990లో కూడా ఈ రోజు నాడు మార్చి 24 తారీఖున హత్య చేయబడ్డారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మల్కాజ్గిరి సర్కిల్, గౌతమ్ నగర్, ఇందిరా నెహ్రూ నగర్లో మణిదీపం గ్రూప్, గ్లోబల్ ఏంజిల్ జై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మణిద్వీపం గ్రూప్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బీజేపీ నాయకురాలు యమునా పాఠక్ కొనియాడారు. పౌష్టిక ఆహారం, మానసిక ఒత్తిళ్లు గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే పలు అంశాలను వివరిస్తూ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మన ద్వీపం ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి మనకి మల్కాజ్గిరిలో. చాలా వరకు మనం ఆ వాట్సాప్ గ్రూప్స్ అనగానే ఏదో చాటింగ్ చేయడమో లేకపోతే ఫార్వర్డ్ మెసేజెస్ పంపించడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక సామాజిక స్పృహతో, సామాజిక నిబద్ధతతో ప్రతి ఒక్కరు కూడా మనకి కుటుంబానికే కాకుండా మన తోటి వారికి, మన సమాజానికి ఏం చేయాలనే ఒక దృక్పథంతో ఉన్న వాళ్ళే ఈ యొక్క గ్రూప్లో సభ్యులు చాలామంది ఉన్నారండి. అలా వచ్చిన ఆలోచనే ఈరోజు మన తోటి వారికి ఎలా ఉపయోగపడతాం అనే దాని మీదనే మన ద్వీపం అనే ఒక వాట్సాప్ గ్రూప్ మల్కాజ్గిరిలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ కరోనా టైం నుంచి కూడా ఎంతో మందికి గ్రాసరీస్ ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, మాస్కులు ఇవ్వడము, శానిటైజర్స్ ఇవ్వడంతో స్టార్ట్ అయిన ఈ యొక్క ఆలోచన ఈరోజు సామూహికంగా మహిళలందరికీ కూడా శ్రీమంతం చేయాలి. అక్రమంగా తనపై రుద్రంగి ఎస్ఐ దాడి చేశాడంటూ మానాల గ్రామానికి చెందిన బాధితులు, వారి బంధువులు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మానాల గ్రామానికి చెందిన లోలవత్ గిప్యానాయక్, అంగారకుల మహేష్ తమను అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే నెపంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి ఎస్ఐ మహేష్, హెడ్ కానిస్టేబుల్ పద్మారావులు అసభ్య పదజాలంతో దూషిస్తూ తమను చితకబాదారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి అక్రమ ఇసుక రవాణా చేయడం లేదని ఎంత చెప్పినా ఎస్ఐ పట్టించుకోకుండా తమను కొట్టారని తెలిపారు. తమకు న్యాయం చేసి తమపై దాడి చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో డీఎస్పీ చంద్రశేఖర్ బాధితులతో ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
అంటే నా దగ్గర బండి లేదు కొట్టింది అయితే దెబ్బల వరివా నిజంగా పోయినని చెప్పింది. అంటే నువ్వు నిన్నెందుకు కొట్టాల్సి వచ్చింది? పోయినావు ఇసుక పోయినావు ఇసుక పోయినావు ఎందుకు చెప్తలేవు అని కొట్టింది. నువ్వు పోయినావు అని చెప్పి బెదిరించి కొట్టింది. దెబ్బలకు ఒప్పుకొని చెప్పింది. ఎవరెవరు ఎస్ఐ పద్మరావు సార్ ఇద్దరు కర్రలతో కొట్టిరా? కర్రలతో 3 దొరికినాక మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. పొద్దున 2 కానిస్టేబుల్ మా ఇంటికి పంపించాడు. ఒక డాక్టర్ మొరంకేంది, ఒక డాక్టర్ ఏమో ఇసుక పోకుండా ఈ ఉల్లిగడ్డలకు పోయినందుకు అందులో కావాలని వచ్చానని చెప్పి 2 ఇప్పుడు దొరకనందుకు నా డాక్టర్ని 2 సీల్ చేద్దామని 2 డాక్టర్ల పేరు రాసుకొని వచ్చిండు. తర్వాత మేము పోలీస్ స్టేషన్ రమ్మంటే మేము వచ్చినాక ఆ భీమనగర్ వాళ్ళు 2 డాక్టర్లు దొరికినాయి. మేము వచ్చినాం సార్ మహేష్ సంబంధం లేని చెప్పాం కూడా నన్ను నైటు సాయంత్రం పోలీస్ స్టేషన్కి రమ్మని మా డ్రైవర్ను బాగా కొడితే ఒప్పుకున్నాడు మేము పోయినామని చెప్పి. దెబ్బలకు భరించలేక ఒప్పుకున్న తర్వాత నన్ను కూడా కొట్టి బుట్కాలతో తన్ని పైసలు ఇస్తేనే విడిపిస్తామని చెప్పి పైసలు ఇస్తాను ఒప్పుకున్నాక తర్వాత బయటకు పంపించింది. నిన్నటి రోజు మానాల గ్రామానికి చెందినటువంటి అంగరాకుల మహేష్ ట్రాక్టరు ఇసుక దొంగతనం చేసింది అని ఎవరు చూసింది లేదు. దొంగతనం చేసిందని వీళ్ళకు ఎవరు మెసేజ్లు పెడితే ఆ డ్రైవర్ను ఓనర్ ఇద్దరిని తీసుకొచ్చి తీవ్రంగా చిత్రహింసలు చేసి అది ఒప్పుకోవాలి లేకపోతే బాగుండదు లేదంటే ఇంత డబ్బులు ఇవ్వాలనే విధంగా డిమాండ్ చేస్తూ డబ్బులకు ఒప్పుకొని క్షణంలో వీళ్ళని కొట్టినటువంటి పరిస్థితి. మేము ఒక్కటే ఈరోజు ఇక్కడికి వచ్చి అందరం కలిసి మాట్లాడితే సిఐ గారు బందోబస్తులు ఉన్నదట, అసెంబ్లీ బందోబస్తులు. డిఎస్పీ గారు మాట్లాడారు. డిఎస్పీ గారు కంప్లైంట్ను చంద్రుతిలో ఇచ్చేయమని చెప్పి ఎవరు లేరండి జర ఏమనుకోకుండా ఒకసారి చంద్రుతికి ఇచ్చుకోవాలని చెప్పి కంప్లైంట్ చంద్రుతికి ఇస్తున్నాం. నిన్న ఇక్కడ ఎస్ఐ గారు మరియు తోలుకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ అండ్ పద్మారావు అనే ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఆయన అంటే బూట్ కాళ్ళ తొడదనుడు అరికాళ్ళ మీద కొట్టుడు అంటే నాకు తెలిసి ఇది ఒక తీవ్రవాదులకు పాతకాలంలో నక్సలైట్లకు ఉపయోగించే డిగ్రీని ఉపయోగించినటువంటి పరిస్థితి. డ్రైవర్ అయితే పాపం చేతు మీరు చూస్తున్నారు ఫ్రాక్చర్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాడి రైతులకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పాడి రైతులకు సబ్సిడీపై రుణాలను అందిస్తామని చెప్పి 38 మంది పాడి రైతులకు రుణాలను మంజూరు చేసినప్పటికీ వాటికి సంబంధించిన సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం సబ్సిడీ తక్షణమే పాడి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు సబ్సిడీ ఇవ్వకపోగా తమను అధికారులకు బెదిరింపులకు గురి చేస్తున్నారని, పూర్తి స్థాయిలో రుణాలను కట్టాలని నోటీసులను జారీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వద్ద రుణం కోసం 10,000 రూపాయలు డిపాజిట్ చేసుకున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికైనా తమకు సబ్సిడీ ఇవ్వాలని, లేని పక్షాన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్లబోయిన గోపి, మండల అధ్యక్షుడు గంట అశోక్, జిల్లా నాయకులు రైతులు బాలరెడ్డి, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. CEO, చైర్మన్ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. లక్షల లోన్లు ఇచ్చినాం, నాబార్డు నుంచి ఇన్ని చేసినాం అన్ని చేసినామని. మేము 2016లో మాకు పొలము బాయి తప్పించి మాకు ఏం తెలియదు. నాబార్డు నుంచి మీకు లక్షకు 25,000 రూపాయలు సబ్సిడీ కింద వస్తుంది. రిపిటేషన్ కింద 5% వస్తుంది. అవి ఇవి కలిసి ఒక 30,000 రూపాయలు వస్తాయని చెప్పిర్రు నమ్మించి. అప్పుడు నమ్మబలికి మోసం చేసిర్రు. 4 సంవత్సరాల నుంచి ప్రతి ఇన్స్టాల్మెంట్కు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టకూరి సబ్సిడీ కింద మేము పట్టుకుంటాం అన్నీ చెప్పారు. ఇప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది. మొన్న మన మంత్రి కేటీఆర్ గారు కూడా ఊరికి వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చిర్రు. ఇంతకుముందు పోయిన సంవత్సరంలోనేమో ఎవరు లేరు కాబట్టి 1 మంత్ బిఫోరే ఇచ్చిర్రు నోటీసులు. మంత్రి గారు వస్తే మేమేమన్నా బాధ చెప్పుకుంటామని ఏదనుకోనో మంత్రి గారు వెళ్ళిన తర్వాత నుంచి నోటీసులు ఇచ్చుడు స్టార్ట్ చేసిర్రు. వీళ్ళు 2016 రాని సబ్సిడీ అని ఇచ్చారు. బర్రె లోన్ మనిషికి 3 లక్షలు ఇచ్చారు.
ఎంత 60 మందో 90 మందికి ఇచ్చారు. ఇప్పుడు 38 మందికి సబ్సిడీ రాలే, 40 మందికి సబ్సిడీ వచ్చింది. మాకు 1,25,000 సబ్సిడీ అని ఇచ్చారు. 30,000 సబ్సిడీ ఇచ్చారు. 1,30,000 సబ్సిడీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మాకు 38 మందికి సబ్సిడీ రాలే. నెల రోజులు మేము ధరణ చేయబట్టి ఇట్లా అధికారులను అడగబట్టి ఎవ్వరు స్పందిస్తలేరు, చెప్తలేరు. ఏమంటారు అధికారులు వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇవి మా చెప్తారు కట్టమని చెప్తారు. మళ్ళీ లంచం తీసుకున్నారు. 3,000 లంచాలు తీసుకున్నారు. మా మనిషికి 30,000 అనేది ఎంతమంది ఇచ్చారు? మేము అందరి మిషన్ తీసుకున్న అందరు ఇచ్చారు. ఒక మాకు 28 మందికి మాపియాలి. 70, 80, 90 మంది తీసుకున్నారు. మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2016-17కు సంబంధించి పాడి పరిశ్రమ కింద ఒక 40 మంది రైతులకు లోన్ చేయడం జరిగింది. దాంట్లో చేసే క్రమంలో సిఓ గారు కానీ మరి దానికి సంబంధించిన అప్పటి టీస్కాప్ చైర్మన్ కానీ సంబంధించిన బ్యాంక్ మేనేజర్లు కానీ ఆ లోన్లో 25% సబ్సిడీ ఉందని చెప్పి వీళ్ళకి చెప్పి లోన్ చేయడం జరిగింది. ఆ 25% లోన్ కింద వీళ్ళ డిపాజిట్ అమౌంట్ కూడా మనిషికి 10,000 రూపాయలు బ్యాంకులో జమ చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఇక్కడున్న అధికారులు ఇల్లీగల్గా ఏదైతే ఒక లోన్ కింద ఒక లోన్ చేయడానికి 3,000 రూపాయలు ఎవరైతే వసూలు చేసిర్రో, రైతులను నష్టపరిచిర్రో, లంచాలు తీసుకొని లోన్లు చేసిర్రో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ బీజేపీ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి జన్మదినం సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఎర్రగడ్డ మానసిక రోగుల హాస్పిటల్లో కేక్ కటింగ్ చేసి పండ్ల పంపిణీ చేశారు. సునీత మహిళా మోర్చా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, జూబ్లీహిల్స్ కో కన్వీనర్ గణేష్, యువ మోర్చా మెయిన్ మైనార్టీ మోర్చా ఇంద్రజ్యోతి పాల్గొన్నారు. కొండపల్లి మండలంలో బుడగజంగాల కుటుంబాలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించిన నూతన గృహాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాలనీలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ట్రస్ట్ ద్వారా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు ఎదురు చూడవద్దని, సొంతంగా ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల శ్రీశైలం, లలిత, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఈరోజు నా సొంత గ్రామమైన ఈ తలకొండపల్లి గ్రామంలో బుడగజంగాలు చాలా అవస్థలు పడుతూ గుడిసెల్లో జీవిస్తున్న కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను.
ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి చెందుతాయనే ఆశతో ఇన్ని సంవత్సరాలు ఆగడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్లను ఈరోజు ఇంకా స్టార్ట్ చేయని కారణంగా ఇంకా ఎన్ని రోజులు మేము ఈ గుడిసెల్లో బతకాలని వాళ్ళ దీనస్థితిని చూసి ఈరోజు ఒక 5 ఇండ్లను, ఆ గుడిసెలున్న ఇండ్లని, ఈ బుడుగ జంగాల ఇండ్లని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. వాళ్ళకి సరిపోయిన ఇటుక కొట్టించడం జరిగింది, సిమెంట్ ఇప్పేయడం జరిగింది. పూర్తి ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 1 నెల 2 నెలల్లో 3 నెలల్లో ఖచ్చితంగా ఆ ఇండ్ల నిర్మాణం చేసి శంకుస్థాపన చేసుకునే, ప్రారంభోత్సవం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేందుకు ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది. తలకొండపల్లి జడ్పీటీసీగా నేను గెలిచిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో తలకొండపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో గుడిసెలు లేని గ్రామాలను చేయాలనే ఆకాంక్ష నేను తీసుకోవడం జరిగింది. తప్పకుండా దాన్ని నెరవేరుస్తాను. ఇప్పటికే మండలంలో గుడిసెలున్నవి ఇండ్లను గ్రామాలలో తిరిగి నేనే ఇక్కడున్న మా ఎంపీపీ గారు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, గ్రామాలలో ఉన్న యువకులు కానీ, నాయకులు కానీ అందరి సౌజన్యంతో, అందరి కోరిక మేరకి గ్రామాలలో నిరుపేద కుటుంబాలను గుర్తించి గుడిసెలున్నాయి, కవేల్ పెంకలున్నాయి, రేకులతో ఉన్న ఇండ్లను, కవర్లతో కప్పబడిన ఇండ్లని ఐడెంటిఫై చేసి 400 ఇండ్లను ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో సుమారుగా 200-225 ఇండ్లను నిర్మాణం కూడా పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో తిరగని గ్రామాలు కూడా ఇంకా ఒక 10-12 గ్రామాలు తలకొండపల్లి మండలంలో ఉన్నాయి. తప్పకుండా అన్ని గ్రామాలను కూడా తిరుగుతాం, నిరుపేద కుటుంబాలను ఐడెంటిఫై చేస్తాం. మా వంతుగా చాతనైన సహాయాన్ని ఈ పేద ప్రజలకు అంకితం అయ్యే విధంగా ఈ జీవితాన్ని గడపాలనే ఆకాంక్షతో బ్రతుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేద పిల్లల్ని ఈరోజు ఈ యొక్క విద్యా సంవత్సరంలో కూడా 458 మంది పిల్లల్ని, ఈ తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని, నిరుపేద కుటుంబాల పిల్లల్ని నేను చదివిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 21 ప్యాకేజీ ద్వారా ప్రతి ఎకరానికి నీరు తేవడం అనేది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో అమలు అయిందని, నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో పనులకు నిధులు మంజూరు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొన్కంటి నర్సయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు మేకల రవి, సెక్రటరీ దశగౌడ్ పాల్గొన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే, రైతులు ఆనందంగా ఉండాలంటే రైతులకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశం కేసీఆర్ గారికి ఎట్లయితే ఉన్నదో, కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెట్టి, రైతు బీమా ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ఎట్లయితే అనుకున్నారో, అదేవిధంగా ఈడ ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వెనుకబడ్డ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలోనే ఇంకా అత్యంత వెనుకబడ్డ మండలం ఏదైనా ఉన్నదంటే అది భీమ్గల్ మండలం. భీమ్గల్ మండలం ఎడారిగా ఉన్నటువంటి మండలం ఇది. ఈ మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 21 ప్యాకేజ్ అనే ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడు డ్యాములోకి కాళేశ్వరం నీళ్లను తెప్పించి దాని ద్వారా ఈ భీమ్గల్ మండలాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈరోజు అడుగు. ప్రశాంత్ అన్న గారిని ఏ పని ఇచ్చినా నమ్ముతారు. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ప్రశాంత్ అన్న గారు ఇచ్చిన పనిని అమలు చేస్తారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశయాలకు అనుగుణంగా తను ఎల్లవేళ నడుచుకుంటారు. మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అతి క్లిష్టమైన కార్పొరేషన్లను మినిస్టర్ గారికి అప్పగించిన అన్ని కార్పొరేషన్లు గెలిచిన ఒకటే ఓడిపోయినాం. నిజంగా మేము తిరిగిన శేషగిరిరావు ఓడిపోతాడు అనే టాక్ ఉండే, అసలు ఆయన గెలిచే ప్రసక్తే లేదు. గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి అది ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్లనే అది జరిగింది. తన అకుంఠిత దీక్షతో అట్లాంటి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారు కాబట్టి అది జరిగింది. అట్లానే మొన్న మహబూబ్ నగర్ జిల్లాకు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీకి మహబూబ్ నగర్ జిల్లాను అన్నగారికి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. తన బర్త్డేను కూడా చేసుకోకుండా మేము ఎంత ప్రయత్నం చేసినా రాకుండా, నాకు బర్త్డే ముఖ్యం కాదు, మనం సీఎం గారు ఇచ్చిన పనిని మొదలు చేయాలనే ఉద్దేశంతో తను రాకుండా కష్టపడి ఆ కాన్స్టిట్యున్సీలో విజయాన్ని అందించారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రశాంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పోలీసులు మరియు ప్రభుత్వం ఎన్ని అవగాహనలు కల్పించినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా OLX మోసాలు, సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఉన్నత విద్యావంతులు సైతం మోసపోతున్నారు. తాజాగా జీడిమెట్ల పిఎస్ పరిధిలో సంజీవ్ గాంధీ నగర్లో ఉంటున్న అనిత సుమారు 33,000 మోసపై పోలీసులను ఆశ్రయించింది. మధ్యాహ్నం ఒక సంజయ్ గాంధీ నగర్లో నివసించే ఒక 30 ఇయర్స్ మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె నిన్న సాయంత్రం 5:30కు యాక్టివా కోసమని OLXలో సెర్చ్ చేస్తే అంటే ఒక బ్లాక్ కలర్ యాక్టివా అతను నేను హైదరాబాద్లో ఇంతకుముందు పనిచేసిన నేను ఆర్మీ ఇట్లా సోన్సో కానిస్టేబుల్ ఇట్లా అని అతని డీటెయిల్స్ అందులో పెట్టి షేర్ చేయడం జరిగింది. దాంతో ఈ మహిళ కూడా అది క్లిక్ చేసి తర్వాత ఈమె నంబర్ షేర్ చేయడంతో అతను కాల్ చేసి అతని అకౌంట్ నంబరు తర్వాత డీటెయిల్స్ పంపించడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ అతను 2,000 పంపమన్నాడు. తర్వాత బండి కుకట్పల్లిలో ఉంది, ఆ ఛార్జెస్ కింద అంటే కొన్ని డబ్బులు పంపించమంటే ఆమె తర్వాత 11,000 18,000 అంటే మొత్తంగా 33,000 ఆమె పంపించడం జరిగింది. తర్వాత ఈమె తెలుసుకుంటే ఏంటంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇమీడియట్గా. ఇంకా అతను కూడా కాంటాక్ట్లోకి వచ్చి ఇంకా డబ్బులు పంపించే వరకు అతనికి ఆమెకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటే ఇది ఫేక్ అని తెలిసింది. అదేవిధంగా మన జీడిమెట్ల పరిధిలో ఉండే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ విధంగా OLXలో ఎవరైతే నేను ఆర్మీ లేకపోతే ఈ సోన్స్ అని అలా ఫోటోలు పెట్టి ఈ విధంగా ఫేక్ ఫొటోసు తర్వాత వాళ్ళ అకౌంట్ నంబర్లు పెట్టి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. లోయర్ ట్యాంక్ బండ్లో కూతురుతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్. పీర్జాదిగూడలో శ్రీదేవి ఎగ్జిబిషన్ ఏర్పాటు ప్రారంభించిన మేయర్ జక్కా వెంకటరెడ్డి. నగరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ పర్యటన ప్రాచుర్యాన్ని వివరించిన సంస్థ ప్రతినిధులు. నిజామాబాద్లో బీడీ కార్మికుల మహాధర్నా. బీడీ పరిశ్రమను పరిరక్షించాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా కోదాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 9.5 కేజీల వెండి 8 తులాల బంగారం నగదు స్వాధీనం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.